మహాశివరాత్రి మరి ఒక 2 బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని మోక్షాన్ని పొందాల్సిందిగా కోరుతాను. శశాంతర రూపమైన సమావేశాహాదేవం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా 7, 8, 9 అలాగే 13, 14, 15, 16 ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా పాల్గొని అందరూ మోక్షాన్ని పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహాశివరాత్రికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు ఉంటాయి. మధ్యాహ్నం హారతి ఉంటుంది స్వామివారికి. తదనంతరంగా అట్లాగే సాయంత్రం వరకు కూడా అభిషేకాలు ఉంటాయి. సాయంత్రం స్వామివారికి 3 నెలల నిమిషాలకి మహా అలంకరణ స్వామికి మహాశివరాత్రి ఆ యొక్క 3:30 నుంచి అలంకరణ ఒక 1 జరుగుతుంది. అలంకరణ ఆ మహాశివరాత్రి రోజు అందరికీ మహాస్నానం పూజించడం జరుగుతుంది. అలాగే రాత్రి 11:47 నిమిషాలకు ఉంటుంది. స్వామివారు అంటే సాక్షాత్తు పూర్వం ఆ కైలాస పర్వతంలోకి ఆ లింగంలోకి ప్రవేశం చేస్తారు. కాబట్టి ఆ లింగోత్సవం సమయానికి ఉంటారో వారందరూ కూడా అంటే సంతాన పర్వతం కూడా పెరుగుతారు. మహాశివరాత్రి ఎవరైతే స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఆ లింగోత్సవ సమయాన్ని చూస్తారో వాళ్ళందరికీ కూడా కైలాస ప్రాప్తి ఉంటుంది. ఏదనుకుంటే మనం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు స్వామివారి యొక్క శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణ మహోత్సవ అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే అన్నదాన సాయంకాలం స్వామివారిని విధానంగా ఈ మందిర ప్రాంగణంలో కార్యక్రమంలో జనపద హోమం కూడా ఉంటుంది. ఆ హోమంలో కూడా చెప్పిన వాళ్ళతో ముందుగానే మరి పేరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. హర హర నమః నేను భక్తిగానే హర హర నమస్కారం వచ్చారు. దైరాశంకరుడు ఇష్టానుసారం నమస్కారం చేస్తారు. అందరూ సమానం కాబట్టి ఆ శివుడు లేకుండా ఎవరు కూడా కాబట్టి ఆయనకు కూడా నమస్కారం ఖచ్చితంగా చేయండి. ఒక్క శివనామస్మరణ ఒక్క శివుడికి నమస్కారం చేస్తే ఈ భూమండలానికి చేసుకుంటా పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏకచేత గురించి పైకి వైపు చెప్పండి. హర హర శంకర హర అన్నపూర్ణ సదాపూర్ణ శంకరాచార్య విశాంగేశ పార్వతి మాతాచ పార్వతి దేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాచ శ్రీ శ్రీ భూలప్రియ ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః హర హర శంభో శంకర. ఈ యొక్క మంత్రాన్ని అందరూ నేర్చుకోవాలి. పాప సంబర రామాంతర
లేకుండా అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. వీడియోలు లేకుండా శివుడు అనుగ్రహించాడు. ఎక్కడ తెలుసుకోండి. ఇక్కడ ప్రవేశం చేయాలి అంటే వీడియో ఖచ్చితంగా ఉండాలి. మూడు రేఖలు ఉండాలి. ఆంక్షలకు ఆంక్షలు దయచేసి చక్కగా మూడు రేఖలు ఉండాలి. శివానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మొదటి తర్వాత గణపత్రాక్షి అలాంటి రాజేశ్వరం కదా అందుకని చక్కగా మూడు రేఖలు పెట్టుకొని స్వామి వారి యొక్క స్వామి ముట్టకుండా లోపల ఒక్కటి చేయకుండా అందరూ నష్టం చేసుకొని బయటకు హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ